సీఎం జగన్ పై జనసేన జిల్లా అధ్యక్షుడు గాధే వెంకటేశ్వరరావు మండిపడ్డారు. ప్రభుత్వ సొమ్ముతో కార్యక్రమం పెట్టి కోట్లాది రూపాయలతో సీఎం జగన్ పుట్టినరోజు వేడుకలు చేసుకున్నారని ఆయన ఆరోపించారు. రాజకీయ ఎత్తుగడలతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని, దానిలో భాగంగానే విద్యార్థులకి ట్యాబ్లు అందించారన్నారు. సీఎం పర్యటన అంటే చాలు ప్రకృతిని సర్వనాశనం చేస్తున్నారని ఆగ్రహించారు. గుంటూరు జిల్లాలో 38,000 ట్యాబ్లు విద్యార్థులకి అవసరమైతే 10,000 ట్యాబ్లు కూడా పంచలేదన్నారు. రాబోయే రోజుల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని హెచ్చరించారు. కానీ ఇక్కడ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి హోదాలో ప్రభుత్వ సొమ్ముతో ఏమైనా కొట్టేసిన డబ్బుల్లో నుంచి సొంతంగా ఏదో 4 రూపాయలు తీసి ఇవ్వటం కాదు. ప్రభుత్వ సొమ్ముతో ప్రభుత్వ కార్యక్రమం ఒకటి పెట్టి కొన్ని కోట్లు 100 కోట్లు ఖర్చు చేసి ఒక కార్యక్రమం, దానికి వేదికగా ఆయన బర్త్డేని పెట్టుకున్నారు. పోయినసారి కూడా మేము జనసేన పార్టీ నుంచి చెప్పాం, ఎప్పుడు కూడా కొంచెం పిల్లాడు పెరిగిన తర్వాత వాడికి అన్నం పెడతారు తప్పితే పుట్టగానే అన్నం పెట్టరు. ఎక్కడ కూడా పిల్లాడికి, పుట్టిన పిల్లవాడికి కొంతకాలం పాలిస్తారు, తర్వాత కొంతకాలం ఏవో కొన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి కలిపి జ్యూస్ లాగా చేసేస్తారు. తర్వాత కొంచెం వాడు అరగించుకోగలడు, తినగలడు అన్న తర్వాత అన్నం పెడతారు. కానీ పాపం ఈ ముఖ్యమంత్రి గారు ఆరాటం ఏంటో కానీ 3వ తరగతి దగ్గర నుంచే టోఫిల్ సెక్షన్ ఇప్పిస్తాడంట. వాస్తవానికి టోఫిల్ అనేది అది ఒక టెస్ట్. అది ఎవరైతే అమెరికా పోతారో వాళ్ళ కోసం పెట్టినటువంటిది. దానికి కొంత సర్టెన్ పీరియడ్ ఉంటుంది. ఈ 3వ తరగతి పిల్లాడు ఎప్పుడు పెరగాలి, ఎప్పుడు వాడికి ఒక టెక్నికల్ ఎడ్యుకేషన్ అవ్వాలి, వాడు అమెరికా ఎప్పుడు పోవాలి, పోయేటప్పుడు కదా. అంటే ఆ మాత్రం కూడా ఆలోచన లేకుండా ఒక రాజకీయ ఎత్తుగడతో మళ్ళా నాకు ఓట్లు ఏ రకంగా వస్తాయా అనే ఒక ఆలోచనతో పరిపాలన సాగించడం అనేది ప్రజాస్వామ్యంలో కరెక్ట్ కాదు అని చెప్పి జనసేన